పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు చనిపోతారని మీకు తెలుసా? వారిని ధర్మరాజు బ్రతికిస్తాడని మీకు తెలుసా? ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో వారికి చాలా దాహం వేస్తుంది. అప్పుడు సహదేవుడు నీళ్లు తీసుకురావడానికి ఒక సరస్సు వద్దకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ప్రయత్నిస్తుంటే సరస్సు నుండి ఎవరో మాట్లాడుతూ ఇలా అంటాడు, ముందుగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తరువాత నీటిని త్రాగు అని హెచ్చరించాడు. కానీ సహదేవుడు అది వినకుండా నీటిని త్రాగి స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత వెళ్లిన నకులుడు, భీముడు, అర్జునుడు కూడా ఆ సరస్సు నుండి వచ్చిన మాటలు వినకుండా నీటిని త్రాగి స్పృహ తప్పి పడిపోతారు. తన సోదరులు ఎంతకీ రాకపోవడంతో ధర్మరాజు కూడా వారిని వెతుకుతూ సరస్సు వద్దకు చేరుకున్నాడు. తన సోదరులు కింద శ్వాస లేకుండా పడిపోవడం చూసి దుఃఖిస్తాడు. అప్పుడు సరస్సు నుండి భారీ ఆకారంలో యక్షుడు బయటకు వచ్చి ధర్మరాజుతో ఇలా అంటాడు, నీ సోదరులు నా ఆజ్ఞను పాటించకుండా నీటిని త్రాగడానికి ప్రయత్నించి చనిపోయారు. ఇప్పుడు వారు బ్రతకాలంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ధర్మరాజా. ఒక్క జవాబు తప్పు చెప్పినా నీ సోదరులు నీకు దక్కరు అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు అడగండి మహాశయ అని యక్షునితో అంటాడు. యక్షుడు తన ప్రశ్నలను అడగటం మొదలు పెట్టాడు. మరోప్రక్క ధర్మరాజు వాటికి సరైన సమాధానం చెబుతూ ఉంటాడు. అలా యక్షుడు అడిగిన 120 ప్రశ్నలన్నింటికీ ధర్మరాజు సరైన సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానాలకు ముగ్ధుడైన యక్షుడు బలా ధర్మరాజా అని ఇలా అంటాడు, నీ సోదరులలో ఒకరిని మాత్రమే నేను బ్రతికించగలను, వారు ఎవరో కోరుకో ధర్మరాజా. అప్పుడు ధర్మరాజు నకులుడిని బ్రతికించమని కోరుతాడు. నకులుడే ఎందుకు అని యక్షుడు అంటే దానికి ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నేను కుంతీమాత పుత్రులము. నకులుడు, సహదేవుడు మా సవతి తల్లి మాతృపుత్రులు. మా తల్లికి నేను ఎలాగో ఉన్నాను, అలాగే మా సవతి తల్లి మాతృకి కూడా ఒక కొడుకు ఉండటమే ధర్మం అని అంటాడు. అది విన్న యక్షుడు ధర్మరాజు యొక్క నిష్పక్షపాత బుద్ధికి మెచ్చి తన నలుగురు సోదరులను బ్రతికిస్తాడు. యక్షుడు పాండవులకు తన నిజ రూపాన్ని చూపిస్తాడు. ఇంతకీ ఆ యక్షుడు ఎవరో కాదు, యక్షుడిగా మారు వేషంలో వచ్చిన యమధర్మరాజు.